హాయ్ అండి. ఈరోజు నేను దమ్ బిర్యానీ చేయబోతున్నాను. చాలా ఈజీగాను టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కనుక యూస్ చేశారు అంటే అది చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముక్కలు కూడా బాగా స్మూత్గా ఉంటాయి. ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేశారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రెస్టారెంట్లో అయితే ఎలా అయితే టేస్టీగా ఉంటుందో, రైస్ పొడి పొడిగా ముక్క మెత్తగా ఎలా అయితే ఉడుకుతుందో అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి నేను ఇంకా 1/2 kg చికెన్, 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. చికెన్ క్లీన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. దీంట్లోనే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకుని ఒక ఆనియన్, ఒక టమాటో కూడా వేసుకోవాలి. కాస్త గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. అదే నేను యూజ్ చేసిన అదేంటంటే ఆల్ మిక్స్ అని బిర్యానీ పౌడర్ తీసుకున్నానండి. అది యూజ్ చేస్తున్నాను ఫస్ట్ టైమే, కానీ టేస్ట్ బాగుంటుంది అనేసి ఇది చేస్తున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఆ పౌడర్ వేసుకొని దీంట్లోనే ఒక 1/2 లీటర్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు ఒక నిమ్మబద్ద, ఒక ఫుల్ నిమ్మబద్ద, మీడియం సైజ్ నిమ్మబద్దను కూడా పిండుకోవాలండి. నిమ్మబద్ద, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని బాగా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ అయినా ఉంచుకోవాలండి. 1 అవర్ కనుక ఉంచితే ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆలోపు బాస్మతి రైస్ కూడా నేను 1/2 kg తీసుకున్నానండి. ఇవి నానబెట్టుకున్నాను నేను. దీంట్లో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకొని దీంట్లో 1/2 నిమ్మబద్ద కూడా వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి కొంచెం వాటర్ కనుక టేస్ట్ చూసాము అంటే ఉప్పుగా ఉండాలి. అప్పుడే రైస్ కూడా ఉప్పు సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. వన్ అవర్ తర్వాత మనం అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే మనకు అడుగు అంటకుండా ఉండిద్ది. అడుగు మందంగా ఉన్న గిన్నె మాత్రమే యూస్ చేసుకోవాలండి. దాంట్లో ఒక సరిపడా ఆయిల్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ కూడా బయటికి తీసి పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. పక్కన మనం మళ్ళీ రైస్ కూడా పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకొని దీంట్లో మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మూత పెడితే ఎప్పుడు చికెన్లో వాటర్ వస్తాయి కదా, అవే సరిపోతాయి. ఒకసారి కలుపుకొని బాగా కలుపుకొని మూత పెట్టాలండి. అప్పుడు వాటర్ వస్తాయి దీంట్లోనే.
మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దీంట్లో వాటర్ వచ్చి ఉంటాయి. ఆ వాటర్ కొంచెం మనం పక్కకు తీసుకోవాలండి ఒక గిన్నెలోకి. ఆయిల్ అలా పైకి వచ్చినప్పుడు మనం ఇంకా రైస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రైస్ కూడా 80% ఉడికిందండి. ఒకసారి రైస్ ఇలా పట్టుకుంటే ఇలా ముక్కలు ముక్కలుగానే గట్టిగా ఉన్నట్లు అనిపించాలి, మరి మెత్తగా అయిపోకూడదు, ఇలా ఉండాలి. సగం ముక్కలు మాత్రమే అవ్వాలి, మెత్తగా అవ్వకూడదు. 80% అలా ఉడికిన తర్వాత ఈ రైస్ తీసుకెళ్ళి దాంట్లో ఒక లేయర్లా వేసుకోవాలండి. ఫస్ట్ ఒక లేయర్లా వేసుకొని దాంట్లో ఆనియన్స్, కొత్తిమీర, మనం చికెన్లోంచి తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అది కూడా వేసుకోవాలి. అది వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. దీని మీద రైస్ వేసుకొని సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఆ వాటర్ వేసుకోవాలి. ఇంకా జస్ట్ 15 మినిట్స్ ఉడికితే చాలండి. వాటర్ పోసుకొని మూతగా లోపలికి గాలి పోకుండా, ఆవిరి ఎటు పోకుండా గట్టిగా మూత పెట్టుకోవాలండి. దమ్ చేయాలి. పైన మూత పెట్టేసేసి ఎటు ఎయిర్ పోకుండా మనం పైన, నేనైతే వెయిట్ కోసం వాటర్ పెట్టుకున్నానండి. ఒక 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే రైస్ పట్టుకుంటేనే అర్థమవుతుందండి, బాగా మెత్తగా అయిపోతుంది, మెత్తగా ఉంటుంది, పొడి పొడాడుతా బాగుంటుంది. ఇంకా అప్పుడు ఉడికినట్లే. కొంచెం ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత దాంట్లో సపరేట్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.